అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మ్యూచువల్ ఫండ్స్ ని అనాలిసిస్ చేసి నేను బెస్ట్ అనుకుంటున్న ఈ మ్యూచువల్ ఫండ్స్ లిస్ట్ అంతా నా పర్సనల్ ఒపీనియన్, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ కాదు. లైక్ మీరు బై చేయమని సెల్ చేయమని. పెట్టుబడి చేసే ముందు మీ అనాలిసిస్ ని కూడా చేసుకున్న తర్వాతే ఇన్వెస్ట్మెంట్ ని చేయాలి. ఈ రోజు నుంచి నేను స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఏ మ్యూచువల్ ఫండ్స్ లో నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తాను? లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, ఈవెన్ ఫ్లెక్సీ క్యాప్, ఈ కేటగిరీస్ లో ఉంటున్న మ్యూచువల్ ఫండ్స్ లో 2 లేదంటే 3 నేను బెస్ట్ అనుకునే మ్యూచువల్ ఫండ్స్, ఈ పాయింట్ లో నేను డబ్బులు పెట్టగలను అనుకునే మ్యూచువల్ ఫండ్స్ జస్ట్ సెలెక్ట్ చేసి మీకు నేమ్స్ చెప్పడం కాదు, వాటిని సెలెక్ట్ చేయడానికి నేను ఫాలో అయిన ప్రాసెస్ ని కూడా, ఇలా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కి కావాల్సిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని కూడా ఇవాల్టి వీడియోలోనే షేర్ చేస్తున్నాను. అండ్ వీడియోని స్టార్ట్ చేసే ముందు స్క్రీన్ పైన చూడండి, లార్జ్ క్యాప్ లో, మిడ్ క్యాప్ లో, స్మాల్ క్యాప్ లో అండ్ ఈవెన్ ఫ్లెక్సీ క్యాప్ లో మల్టిపుల్ మ్యూచువల్ ఫండ్స్ ని అనాలిసిస్ చేస్తూ అవుట్ ఆఫ్ ఆల్ 30-40 మ్యూచువల్ ఫండ్స్ ని లిస్ట్ చేసిన తర్వాత అందులో నుంచి 3-4 మ్యూచువల్ ఫండ్స్ ని పిక్ చేస్తూ నా పర్సనల్ ఒపీనియన్ ని షేర్ చేయడానికి చాలా టైం అండ్ ఎఫర్ట్స్ మేమన్ మా టీమ్ మెంబర్స్ పెట్టాల్సి వచ్చింది. కాబట్టి వీడియో చూస్తున్న ఏ పాయింట్ లో అయినా ఇంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీ ముందు వరకు ఈ వీడియోని తీసుకొని రావడానికి మేమన్ మా టీమ్ మెంబర్స్ పెట్టిన ఎఫర్ట్స్ మీకు ఏ మాత్రం వాల్యుబుల్ గా అనిపిస్తున్నా తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. సరే, ఆ మ్యూచువల్ ఫండ్స్ పేర్లు మాట్లాడుకునే ముందు ఇన్వెస్ట్మెంట్ థీసిస్ నేర్చుకోవాలి కదా. లైక్ మనం ఆ మ్యూచువల్ ఫండ్స్ ని ఎందుకు తీసుకోవాలి, వేరే ఒక మ్యూచువల్ ఫండ్స్ ని ఎందుకు తీసుకోకూడదు, మిగిలినవన్నీ వేస్టా? కాదు. ఇది ఎలాంటివంటే 100 మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయనుకోండి, అందులో వేస్ట్ అని ఒక 30-40 పక్కన పెట్టేయచ్చు డ్యూ టు వేరియస్ రీజన్స్. ఆ ఫండ్ మేనేజర్స్ అనే ఎక్స్పెన్స్ రేషియో అనా, దాని ట్రాక్ రికార్డ్ అనా, ఆర్ వాళ్ళ కాన్సన్ట్రేషన్ రిస్క్ అనా. లైక్ కొంతమంది కేవలం కొన్ని స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు ఎంటైర్ ఫండ్ ని, ఆర్ కొన్ని గ్రూప్స్ లో ఫోకస్ చేస్తుంటారు, ఎందుకు అన్నెసరీ రిస్క్. అలాంటి రీజన్స్ తో కొన్నిటిని పక్కన పెట్టచ్చు. బట్ మిగిలిన ఉంటాయి చూసారా, దాంట్లో నుంచి ఒక 10-20 బయటకు తీయాలన్నా చాలా రీజన్స్ మనం తీసుకోవాలి, చాలా ఫిల్టర్స్ ని అప్లై చేసుకోవాలి. నేను కాంప్లెక్స్ చేయాలనుకోవట్లేదు ఈ టాపిక్ ని. సింపుల్ గా మిమ్మల్ని అడుగుతాను, ఇండెక్స్ కంటే, బెంచ్ మార్క్ ఇండెక్స్ కంటే స్ట్రాంగ్ గా పెరిగినప్పుడు, మార్కెట్ పెరిగినప్పుడు, బెంచ్ మార్క్ ఇండెక్స్ కంటే బాగా పెరుగుతూ పడిపోతున్నప్పుడు, ఓవరాల్ కేటగిరీలో ఉన్న ఇతర మ్యూచువల్ ఫండ్స్ కంటే తక్కువగా పడుతూ, సో పెరుగుతున్నప్పుడు బాగా పెరుగుతూ, పడుతున్నప్పుడు ఇతర మ్యూచువల్ ఫండ్స్ కంటే తక్కువగా పడుతూ, తక్కువ చార్జెస్, ఎక్స్పెన్స్ రేషియోస్ ని తక్కువగా మెయింటైన్ చేస్తూ ఒక మంచి ఫండ్ మేనేజర్ మెయింటైన్ చేస్తున్నా. మంచి ఫండ్ మేనేజర్ అంటే చాలా టైం బ్యాక్ నుంచి ఆ ఫండ్ ని సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నా ఒక ఫండ్ మేనేజర్ చేతిలో ఉన్న మ్యూచువల్ ఫండ్ ని మనం సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుందా? లేదంటే టెక్నికల్ గా ట్రైలింగ్ రిటర్న్స్ అని, రోలింగ్ రిటర్న్స్ అని, ఆల్ఫా అని, బీటా అని, షార్పీ రేషియో అని, ఇంకా స్టాండర్డ్ డీవియేషన్ అని, ఇలాంటి టర్మ్స్, టెక్నికల్ టర్మ్స్ అన్నిటిని చూస్తూ ఏది బెస్ట్ అని వెతకాలా? ఫస్ట్ ది, సెకండ్ ది కలిపి నేను ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఈ టెక్నికల్ టర్మ్స్ వాటన్నిటిని కూడా. బట్ టు బి ఫ్రాంక్, ఫస్ట్ ది తెలుసుకున్నా సరిపోతుంది. అంటే అందులోనే ఉంటది 80-90% కంటెంట్ అంతా. పెరుగుతున్నప్పుడు మంచి రిటర్న్ రావాలి, పడుతున్నప్పుడు తక్కువ పడాలి, ఇతర మ్యూచువల్ ఫండ్స్ కంటే బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తూ కొంత తక్కువ ఎక్స్పెన్స్ రేషియో, వేరే వాటితో సేమ్ రిటర్న్స్ తో ఉంటున్న వాటికంటే కొంత తక్కువ ఎక్స్పెన్స్ రేషియో, ఒక గుడ్ ఫండ్ మేనేజర్ చేతిలో ఉన్న మ్యూచువల్ ఫండ్ బిగినర్ సెలెక్ట్ చేసుకోవడం ఒక బెటర్ థింగ్ అనేది పర్సనల్ గా నా ఒపీనియన్. కాబట్టి నేను ఆ ఫస్ట్ వేని సింపుల్ గా ఇవాళ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్, లార్జ్ క్యాప్ ఫండ్. ఆ ఫండ్స్ యొక్క నేమ్స్ గురించి మాట్లాడే ముందు, లార్జ్ క్యాప్ లోకి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటేనే వాళ్ళ ఒపీనియన్ ఏంటి, వాళ్ళకి ఏం గ్రేట్ రిటర్న్స్, లైక్ ఒక బ్లాక్ బాస్టర్ సినిమా ఏం అవసరం లేదు, డీసెంట్ గా ఉంటే చాలు, టూ మచ్ వోల్టాలిటీ వద్దు, టూ మచ్ రిస్క్ వద్దు, కన్వీనియంట్ గా, కంఫర్టబుల్ గా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ జర్నీని ఎక్కువ వోల్టాలిటీ లేకుండా, స్టాక్ మార్కెట్ అంటేనే వోల్టాలిటీ, బట్ అందులో ఎక్కువ వోల్టాలిటీ లేకుండా సాఫీగా కొనసాగించాలనుకునే వాళ్ళు ఈ బ్లూ చిప్ ఆర్ లార్జ్ క్యాప్ ఆర్ ఇండెక్స్ ఫండ్స్ ఆర్ టాప్ ఇండెక్స్ బేస్డ్ ETF లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు. కాబట్టి మీ రిస్క్ ప్రొఫైల్ అదే అయితే దెన్ ఇప్పుడు మాట్లాడుకుంటున్న ఫండ్స్ ని ఒకసారి గమనించండి. ఇండియాలో ఉంటున్న టాప్ లార్జ్ క్యాప్ ఫండ్స్ ఒక లిస్ట్ మీకు స్క్రీన్ పైన ఉంటుంది. అండ్ అందులో ప్రెసెంట్ ఇండెక్స్ లెవెల్ ని బీట్ చేస్తున్నా, అంటే ఇండెక్స్ ఫండ్స్ ని బీట్ చేస్తున్న మ్యూచువల్ ఫండ్స్ ఒక లిస్ట్ నేను ఇక్కడ హైలైట్ చేసి ఉంచాను. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్, నిపాన్ ఇండియా లార్జ్ క్యాప్, కెనరా బ్లూ చిప్ ఈక్విటీ ఫండ్, కోటాక్ బ్లూ చిప్ ఫండ్. బట్ ట్విస్ట్ ఏంటో తెలుసా, ఇవి ఇప్పుడు బీట్ చేస్తున్నాయి, కానీ ఇక్కడ నుంచి 3 years బ్యాక్ వేరే ఉండేవి, వేరే లార్జ్ క్యాప్ ఫండ్స్ ఉండేవి. నేను ఇది చాలా టైం బ్యాక్ నుంచి గమనిస్తున్నాను. యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే లార్జ్ క్యాప్ స్పేస్ లో ఉంటున్నాయో, వాళ్ళు తీసుకునే ఎక్స్పెన్స్ రేషియోకి, వాళ్ళు రిటర్న్స్ డెలివర్ చేస్తున్న దానికి నాకంత సాటిస్ఫాక్టరీ రిటర్న్ అయితే అనిపించట్లేదు, అంటే సాటిస్ఫాక్టరీ లాజిక్ అయితే కనిపించట్లేదు. ఇది ఒక కంపారిజన్ తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించండి, నాకు నేను హైలైట్ చేసిన ఐసిఐసిఐ ప్రుడెన్షియల్, ఎస్బీఐ బ్లూ చిప్, ఈ రెండింటిని యూటీఐ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ తో కంపేర్ చేస్తున్నాను. ఇండెక్స్ ఫండ్ అంటే ఫండ్ మేనేజర్ యాక్టివ్ గా ఏం చేయాల్సిన నీడ్ లేదు, నిఫ్టీ 50 లో ఉన్న స్టాక్స్ లోనే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తారు. అలా ఈ రెండు యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ లాస్ట్ 5 years లో 18.5%, 16.4% రిటర్న్ డెలివర్ చేస్తే, ఎటువంటి ఫండ్ మేనేజర్ ఇంటర్వెన్షన్ లేని యూటీఐ మ్యూచువల్ ఫండ్ 15.1% రిటర్న్ ని డెలివర్ చేసింది. కానీ వీళ్ళ ఎక్స్పెన్స్ రేషియోస్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. యాక్టివ్ వాటికి 0.83 ఉంటే, నేను చెప్తున్న ఇండెక్స్ ఫండ్ కి 0.2 దగ్గరగా ఉంటది. అంటే సుమారు 0.6% దగ్గరగా ఈ రిటర్న్ కి మనం అదే యాడ్ చేయొచ్చు. 15% కి 0.6% దగ్గరగా యాడ్ చేయొచ్చు. అలా యాడ్ చేసిన ఈ రెండు బెటర్
బెటర్ గా పర్ఫామ్ చేస్తున్నట్టే కదా అంటే ఇది రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న డేటా. ప్రీవియస్ గా వేరే డేటా ఉండేది. సో ఇది ఎలా ఉంటుందంటే 1 or 2% దేంట్లో బెటర్ గా వస్తుంది అని లార్జ్ క్యాప్ ఫండ్స్ అన్నిట్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క టైంలో ఇన్వెస్ట్మెంట్ చేసే దాని బదులు కామ్ గా నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ లో కానీ సెన్సెక్స్ ఇండెక్స్ ఫండ్ లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం బెటర్ అనేది నా పర్సనల్ ఒపీనియన్. అండ్ ఇండెక్స్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు నాట్ ఓన్లీ గ్రోత్ ట్రాకింగ్ ఎర్రర్ కూడా గమనించాలి. సో లోయెస్ట్ ఎక్స్పెన్స్ రేషియో అండ్ మోడరేట్ ట్రాకింగ్ ఎర్రర్ ఉంటున్న యూటీఐ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ లార్జ్ క్యాప్ కేటగిరీలో నేను టాప్ పిక్ గా చూస్తున్నాను. అండ్ సెకండ్ ప్లేస్ లో ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ అండ్ థర్డ్ ప్లేస్ లో ఎస్బీఐ బ్లూ చిప్ ని చూస్తాను. ఒక దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే నేను యాక్టివ్ ఫండ్స్ లో లార్జ్ క్యాప్ స్పేస్ లో ఇన్వెస్ట్మెంట్ చెయ్యను. ఓన్లీ ఫర్ ఇండెక్స్ ఫండ్స్, అందులోను యూటీఐ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు. మరి వీటిల్లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి? మీ దగ్గర ఆల్రెడీ డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఉంటే దాంట్లోకి వెళ్ళనే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఆర్ ఒక డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయాలి ఇన్వెస్ట్మెంట్ కోసం అనుకుంటున్నా, మన ఛానల్ రిఫరల్ లింక్స్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో ఉంటాయి. అవి ఓపెన్ చేశాక ఇలా ఫండ్ నేమ్స్ ని సర్చ్ చేసి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. బట్ ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు 1-2 సార్లు రీసెర్చ్ చేయండి. అండ్ చేస్తున్న ఫండ్ డైరెక్ట్ అయి ఉండాలి అండ్ గ్రోత్ ఉండాలన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఆ నేమ్ పక్కన. ఇలా అండ్ ఇందాక నేను మీకు చూపించినట్లు లెట్స్ సే యూటీఐ మ్యూచువల్ ఫండ్ లోని ఇండెక్స్ ఫండ్ లోనే మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారు. 5,000 రూపీస్ మంత్లీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారు. అండ్ ఇయర్లీ అది 10% పెంచుకుంటూ 15% రిటర్న్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లయితే నెక్స్ట్ 20 years కి ఇప్పటి నుంచి మీరు చేసిన 5,000 మంత్లీ ఇన్వెస్ట్మెంట్ 1,39 lakhs దగ్గరగా మీకు రిటర్న్స్ ని ఇస్తుంది. నెక్స్ట్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ కి ఇప్పుడే నేను ఒక ఎగ్జాంపుల్ గా చెప్తాను. ఈ రెండు ఫండ్స్ ని కలిపే మాట్లాడతాను బికాస్ వీటి రిస్క్ ప్రొఫైల్ సిమిలర్ గానే ఉంటది. ఇక్కడ మీకు కనిపిస్తున్నది సెన్సెక్స్ కి సంబంధించిన స్మాల్ క్యాప్ ఇండెక్స్. యూజువల్ గా మోస్ట్ ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్స్ లో ఇదే ఎగ్జాంపుల్ గా తీసుకుంటారు, లేదంటే నిఫ్టీ 250 స్మాల్ క్యాప్ ఇండెక్స్ ని తీసుకుంటారు ఎగ్జాంపుల్ గా. దీంతో మీకు ఒక క్లారిటీ వస్తుంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో కానీ ఫండ్స్ లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు అసలు నేను చెయ్యాలా, అసలు నేను దీనికి సూట్ అవుతానా లేదా అని. 2008 ఆ పాయింట్ లో ఫుల్ బులిష్ మార్కెట్ అంతా ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఆకాశంలోకి వెళ్ళిపోతుంది అన్న పాయింట్ ఆఫ్ టైం లో ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 13,888 దగ్గర ఉంది. తర్వాత 2008 ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది కదా, అక్కడ నియర్లీ 13,900 సుమారు 14,000 దగ్గర నుంచి 79% దగ్గరగా స్మాల్ క్యాప్ ఇండెక్స్ కరెక్ట్ అయింది. ఇండెక్సే 79% కరెక్ట్ అయింది. స్టాక్స్ ఇక చెప్పాల్సిన నీడ్ లేదు. మ్యూచువల్ ఫండ్స్ భారీగా పతనం అయ్యాయి. 70%, 80% డబ్బులు పెట్టిన మొత్తం కూడా వెల్త్ డిక్రీజ్ అయ్యింది. 80%, 70% తగ్గింది. మరి నష్టపోయిన వాళ్ళు నష్టపోయినట్టేనా? ఆ పీక్ లో పెట్టిన వాళ్ళ డబ్బులు ఇంకా తిరిగి రాలేదా? వాళ్ళకంటే కాదు. 2008 లో పెట్టిన డబ్బులు సుమారుగా 2017 జనవరి ఆ పాయింట్ ఆఫ్ టైం కి వాళ్ళ అసలు వాళ్ళకి వచ్చింది. అప్పటి వరకు వాళ్ళ అసలు వాళ్ళకి రాలేదు. సుమారు 9 years పాటు 8 to 9 years పాటు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు 0 రిటర్న్స్ తో చూస్తూ ఉన్నారు. యూజువల్ గా మీరు చాలా వరకు వీడియోస్ లో ఇంత ఇన్వెస్ట్ చేస్తే 5 years కి ఇంత % తోనే పెరుగుతుంటే ఇంత డబ్బులు వస్తుందని చూస్తూ ఉంటారు కదా. కానీ ఇన్ ద బ్యాడ్ సిచ్యువేషన్స్ పర్టికులర్ గా స్మాల్ క్యాప్ స్టాక్స్, ఇది మీకు లార్జ్ క్యాప్ స్టాక్స్ అలా అవ్వదు. స్మాల్ క్యాప్ స్టాక్స్ తో మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్ 5 years, 8 years పాటు కూడా మీరు ఎటువంటి రిటర్న్స్ ని చూడకపోవచ్చు. అక్కడి నుంచి అగైన్ 20,000 వరకు వెళ్ళిన ఇండెక్స్ మళ్ళీ 2024 లో మోర్ దాన్ 50% పడింది. అండ్ అప్పటి వరకు స్మాల్ క్యాప్స్ అంటే చెప్తున్నాను ఫ్రాంక్ గా, మార్కెట్ లో ఎప్పటి నుంచో ఉన్నవాడుగా ఎవ్వరు ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు కాదు, ఎవరు అసలు పట్టించుకునే వాళ్ళు కాదు. వీటిలో వచ్చే లాభం కొంచెం, పోయేది మాత్రం చాలా ఎక్కువ అని స్మాల్ క్యాప్స్ కి దూరంగా ఉండేవాళ్ళు. బట్ అక్కడి నుంచి ఆ 10,000 నుంచి విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 4 years మార్కెట్స్ నియర్లీ 350-360% దగ్గరగా పెరిగాయి. అంటే ఆ 10,000 నుంచి ఇప్పుడు 46,000 వరకు స్మాల్ క్యాప్ ఇండెక్స్ పెరిగింది. ఈ ఓవరాల్ సినారియోని మీరు అవుట్లైన్ చేస్తే ఓవరాల్ గా స్మాల్ క్యాప్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ పెరిగింది. కానీ కొన్ని సందర్భాల్లో 50%, 70% ఇంతకు మించి కూడా మీకు కరెక్షన్స్ మార్కెట్ లో కనిపించాయి డ్యూ టు వేరియస్ రీజన్స్. గ్లోబల్ మార్కెట్ క్రాష్ తోనే. కాబట్టి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళు ఎస్ఐపి ఓరియంటేషన్ లో స్లోగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తాను. 10 years మినిమం, 20 years ఉంటే కంఫర్టబుల్ గా ఉంటది. అన్ని సైకిల్స్ రిపీట్ అవుతాయి కాబట్టి ఇన్ ద వర్స్ట్ కేస్ మన పోర్ట్ఫోలియో ఎంత పడినా నేను వెయిట్ చేయగలను, నాకు ఇప్పుడు ఆ డబ్బులు అవసరం లేదు అనుకున్న వాళ్ళు మాత్రమే స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ లో కానీ మ్యూచువల్ ఫండ్స్ లో కానీ డబ్బులు సంపాదిస్తారు. మిగిలిన వాళ్ళంతా మార్కెట్ పెరుగుతున్నప్పుడు డబ్బులు పెడతారు, పడిపోతున్నప్పుడు డబ్బులు తీసేస్తారు. అండ్ ప్రెసెంట్ ఉంటున్న ఎన్విరాన్మెంట్ లో ఇందాక చూసారు కదా 10,000 నుంచి 46,000 వరకు స్మాల్ క్యాప్ ఇండెక్స్ పెరిగింది. అంటే ఎక్స్ట్రీమ్ గా పెరిగిపోయింది. కమింగ్ డేస్ లో కొంత కరెక్షన్ ఉండొచ్చు, వాటన్నిటిని కూడా తట్టుకోగలం. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ మాకు చాలా ఎక్కువ రిటర్న్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కాబట్టి నేను రిస్క్ కూడా తీసుకుంటాను అనుకుంటున్న వాళ్ళు మాత్రమే స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్, పర్టికులర్ గా స్మాల్ క్యాప్ స్పేస్ లోకి అడుగు పెట్టాలి. ఈ మిడ్ క్యాప్ స్పేస్ లో అవుట్ ఆఫ్ ఆల్ దీస్ మ్యూచువల్ ఫండ్స్ ఈ 3 మ్యూచువల్ ఫండ్స్ బెటర్ గా కనిపిస్తున్నాయి. నిపాన్ ఇండియా గ్రోత్ ఫండ్, పీజేఐఎం ఇండియా మిడ్ క్యాప్ ఫండ్ అండ్ క్వాంట్ మిడ్ క్యాప్ ఫండ్. ఇందులో నుంచి ఒకటి సెలెక్ట్ చేయాలంటే నేను అగ్రెసివ్ పర్సన్ ని, నేను చాలా ఎక్కువ రిస్క్ తీసుకుంటాను, కొంత
ఎక్కువ ఆల్ఫా నాకు కావాలి, మార్కెట్ తో పోలిస్తే ఎక్కువ నాకు గ్రోత్ కావాలనుకుంటే నేను క్వాంట్ మ్యూచువల్ ఫండ్ ని సెలెక్ట్ చేస్తాను, లేదంటే పీజీఐఎం ఇండియా మిడ్ క్యాప్ ఫండ్ ని సెలెక్ట్ చేస్తాను. మరి ఈ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మనం లాస్ట్ 5 years ది తీసుకుందాం, బికాస్ 1 year ది ఎక్స్ట్రీమ్ ఉంటది, 63%, 70% ఉంటది. 1 year దొద్దు, లాస్ట్ 5 years ది తీసుకుంటే మినిమం 26% రిటర్న్ వీటిలో వర్కౌట్ అయింది. కాబట్టి మీరు పెడుతున్న 5,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ 20 years కి సేమ్ ఈ లోయెస్ట్ రిటర్న్ ని 26% రిటర్న్ ని తీసుకున్న 5,89 lakhs వర్త్ మనకి వెల్త్ ని క్రియేట్ చేస్తుంది. అండ్ ఫ్రెండ్స్, వీడియోని ఫర్దర్ గా కంటిన్యూ చేసే ముందు ఇప్పటి వరకు వీడియోలో కంటెంట్ చూసారు కదా, ఇంట్రెస్టింగ్ గా అనిపించిందా, వాల్యుబుల్ గా అనిపించిందా, మంచి ఎఫర్ట్స్ పెట్టారని అనిపించిందా? దాన్ని తప్పకుండా వీడియోని లైక్ చేయండి, సో దట్ ఈ వీడియో మంచిదని ఇంకొంతమందికి యూట్యూబ్ వాళ్ళు సజెస్ట్ చేస్తారు. కంటెంట్ ఉంది అనుకుంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు ఇన్వెస్ట్ చేస్తున్న మ్యూచువల్ ఫండ్స్ లో ఎక్కువగా డబ్బులు పెడుతున్న, టాప్ ఇన్వెస్టింగ్ చేస్తున్న 3 మ్యూచువల్ ఫండ్స్ నేమ్స్ అండ్ అది ఎప్పటి నుంచి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి, సో దట్ మన వాళ్ళందరూ ఏ మ్యూచువల్ ఫండ్స్ లో ఎక్కువగా డబ్బులు పెడుతున్నారు అనేది కూడా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ స్మాల్ క్యాప్ ఫండ్ రిలేటెడ్ గా ఈ అన్ని మ్యూచువల్ ఫండ్స్ లో నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్, క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్, ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్, కొటాక్ స్మాల్ క్యాప్ ఫండ్ అండ్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ స్మాల్ క్యాప్ ఫండ్, ఇవి నేను ప్రస్తుతం ఉంటున్న కండిషన్స్ లో బెటర్ గా పర్ఫార్మ్ చేస్తున్నవి. అంటే లాస్ట్ 1 year కాదు, లాస్ట్ 5 years అండ్ స్టార్టింగ్ లో మాట్లాడుకున్న కండిషన్స్ అన్ని మీట్ అవుతున్న ఫండ్స్ గానీ ఈ ఫండ్స్ ని పిక్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్ రిలేటెడ్ గా కొన్ని సంవత్సరాల క్రితం సెబీ వాళ్ళు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ని తీసుకొచ్చారు. ఒకప్పుడు ఏం జరిగేదంటే, స్మాల్ అండ్ మిడ్ క్యాప్ పేరు ఉండేది, అందరూ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తారని, కానీ వాళ్ళు తీసుకువెళ్లి లార్జ్ క్యాప్స్ లోనో సేఫ్ వాటిల్లోనో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు, రిటర్న్స్ అంత ఉండేటివి కాదు. కానీ సెబీ వాళ్ళు చెప్పింది, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ పేరు పెట్టుకున్న దానికి మీ దగ్గరికి ఎంత డబ్బులు అయితే వస్తుంటుందో అందులో నుంచి 65% మినిమం, ఒకవేళ మిడ్ క్యాప్స్ అయితే మిడ్ క్యాప్స్ లోనే, స్మాల్ క్యాప్స్ అయితే స్మాల్ క్యాప్స్ లోనే ఇన్వెస్ట్మెంట్ చేయాలి, లార్జ్ క్యాప్స్ లోను క్యాష్ లోను సేఫ్ అసెట్స్ లోనే ఇన్వెస్ట్మెంట్ చేయకూడదని సెబీ వాళ్ళు నిబంధనని తీసుకొచ్చారు. కాబట్టి అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీళ్ళు స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ లోనే వస్తున్న ఫండ్స్ ని డబ్బులుగా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ రావాల్సి ఉంటుంది. అండ్ రీసెంట్ టైమ్స్ లో కొన్ని మ్యూచువల్ ఫండ్స్, ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఫండ్స్ లోకి ఇన్వెస్ట్మెంట్ ని కొంత రిస్ట్రిక్ట్ చేస్తున్నారు, బికాస్ ఓవర్ గా స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ లోకి డబ్బులు వస్తున్నాయని. ఆ రిస్ట్రిక్షన్స్ ఈజ్ అయ్యాక ఫర్దర్ గా మీరు వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయగలరేమో. అండ్ సెబీ వాళ్ళు కూడా స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ లోకి ఎక్కువగా డబ్బులు వచ్చేస్తున్నాయి, ఇది ఓవర్ గా పెరిగిపోతున్నాయని కన్సర్న్ ని వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైమ్ లో లంసమ్ ని ఇన్వెస్ట్మెంట్ చేసేదానికంటే, స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్ లో లంసమ్ ని ఇన్వెస్ట్మెంట్ చేసేదానికంటే ఎగ్జిస్టింగ్ గా చేసిన ఇన్వెస్ట్మెంట్ ని ఆ ఎస్ఐపిస్ ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళడం, ఫర్దర్ గా ఏదైనా ప్రాపర్ టైమ్ లో మంచిగా డిప్ వచ్చినప్పుడు లంసమ్ ఇన్వెస్ట్మెంట్ ని ప్లాన్ చేయడం బెటర్. అండ్ ఎస్ఐపిస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ నేను ఒక 10-20 years ఆరిజన్ తో వెయిట్ చేయగలను అనుకున్న వాళ్ళు, రిస్క్ తీసుకుందాం అనుకుంటున్న వాళ్ళు మాత్రమే స్మాల్ క్యాప్ స్పేస్ ని చూడాలి. అండ్ ఇలా నేను మీకు చెప్పేస్తూ వెళ్తున్నాను, ఏదైనా ఒక మ్యూచువల్ ఫండ్ ని తీసుకొని స్టార్టింగ్ లో మాట్లాడుకున్న పారామీటర్స్ ని కూడా అనాలిసిస్ చేయాలి కదా, అది నేను ఒకటి ఎగ్జాంపుల్ గా తీసుకొని చెప్తాను, లేదంటే ఇన్ని ఫండ్స్ ని తీసుకొని చెప్తే వీడియో బాగా లెంతీ వెళ్ళిపోతుంది. అండ్ ఈ స్మాల్ క్యాప్ ఫండ్స్ ఇన్ అన్ యావరేజ్ 28-30% రిటర్న్ మనకి డెలివర్ అయ్యింది. కాబట్టి మీరు ఇప్పటి నుంచి చేస్తున్న 5,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ 20 years కి 7,88 lakhs దగ్గరగా మీకు వెల్త్ ని క్రియేట్ చేస్తుంది. ఫైనలీ ఫ్లెక్సీ క్యాప్. ఈ ఫ్లెక్సీ క్యాప్ మీనింగ్ తెలియాలి కదా. ఫ్లెక్సీకి మీనింగే ఎందులోనే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, కానీ మినిమం 65% ఈక్విటీస్ లోనే ఉండాలి. అండ్ తర్వాత కావాలనుకుంటే మీరు యూఎస్ స్టాక్స్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, లైక్ పరాగ్ పరేఖ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, చాలా ఫేమస్ ఫండ్. ఈవెన్ ఏవిఎం కూడా వెరీ హైలో ఉంది, అందరూ దాంట్లోనే పెడుతున్నారు. ఒక ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఏదైనా ఉందా అంటే పరాగ్ పరేఖ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అన్నట్టు తయారైపోయింది. అండ్ ఏవిఎం కూడా చాలా చాలా ఎక్కువైపోయింది. అంత ఏవిఎం ఎక్కువైపోతే ఏమవుతుందంటే ఫర్దర్ గా వచ్చే డబ్బులతో ఆల్ఫాని క్రియేట్ చేయడం, గుడ్ గ్రోత్ ని క్రియేట్ చేయడం మ్యూచువల్ ఫండ్ వాళ్ళకి కష్టం అవుతుంది. కాబట్టి హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, కొటాక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అండ్ ఫ్రాంక్లిన్ ఇండియా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ ని పర్సనల్ గా నేను టాప్ పిక్స్ గా చూస్తున్నాను. సో ఇవి కావాలనుకుంటే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్, లార్జ్ క్యాప్స్ లోనే ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలవు, కావాలనుకుంటే యూఎస్ స్టాక్స్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయగలవు. వీటిని ఎలా చూడొచ్చు అంటే, లార్జ్ క్యాప్ ఆర్ బ్లూ చిప్ మ్యూచువల్ ఫండ్స్ కంటే బెటర్ రిటర్న్స్ ఇస్తాయి, స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ కంటే కొంత తక్కువ ఇస్తాయి, బట్ కొంత స్టెబిలిటీని మెయింటైన్ చేస్తాయి. బికాస్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ మొత్తంలో కూడా వాళ్ళకి అలొకేషన్ ఉంటది. కాబట్టి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ బాగా పెరిగిపోయాయి అనుకున్నప్పుడు లార్జ్ క్యాప్స్ లోకి, లార్జ్ క్యాప్స్ బాగా పెరిగిపోయాయి అనుకున్నప్పుడు మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లోకి వాళ్ళు షిఫ్ట్ అవుతూ ఉండొచ్చు. అండ్ ఈ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ యావరేజ్ 20% దగ్గరగా మనకి రిటర్న్స్ ని క్రియేట్ చేసింది. కాబట్టి చేస్తున్న 5,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ నెక్స్ట్ 20 years కి
2,58,00,000 దగ్గరగా వెల్త్ ని మీకు క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు అసలు ఆ మ్యూచువల్ ఫండ్స్ అన్నిటిని సెలెక్ట్ చేయడానికి నేను చూసిన క్రైటీరియా ఏంటి, అండ్ ఒకవేళ మీరైనా ఒక మ్యూచువల్ ఫండ్ అనాలిసిస్ చేయాలంటే ఎలా అనాలిసిస్ చేసుకోవచ్చు అన్నది సింపుల్ గా ఈ వెబ్సైట్ ని తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మార్నింగ్ స్టార్ వెబ్సైట్. ఇక్కడ ఒక సర్చ్ బార్ ఉంది కదా, అక్కడ మీకు నచ్చిన మ్యూచువల్ ఫండ్ ని టైప్ చేయండి. నేను ఇక్కడ క్వాంట్ స్మాల్ క్యాప్ అని టైప్ చేస్తున్నాను. ఇక్కడ క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ గ్రోత్ ఉందా, ఇది సెలెక్ట్ చేశాను. అండ్ వన్స్ మీరు అలా ఒక మ్యూచువల్ ఫండ్ ఇక్కడ సర్చ్ చేస్తే డేటా వస్తుంది కదా, ఈ పైన అంతా మీకు బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి. కిందకు వస్తే ఈ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్, మీరు ఇక్కడ ఎంటర్ చేసిన మ్యూచువల్ ఫండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో ఎంతెంత రిటర్న్స్ ని డెలివర్ చేసింది, కింద ఆ ఎంటైర్ కేటగిరీలో ఉంటున్న మ్యూచువల్ ఫండ్స్ ఎంత రిటర్న్ ని డెలివర్ చేశాయి, ఆ కింద బెంచ్ మార్క్ ఇండెక్స్ ఎంత రిటర్న్స్ ని డెలివర్ చేసింది. ఒకసారి చూసుకోండి, మీరు చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ కేటగిరీ కంటే బెటర్ గానే ఉందా, అండ్ ఆ సెగ్మెంట్ కి సంబంధించిన ఇండెక్స్ వాటి కంటే కూడా బెంచ్ మార్క్ ఇండెక్స్ కంటే కూడా బెటర్ గానే ఉందా, ఇక్కడ అది చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొంచెం కిందకి వస్తే ఫండ్ మేనేజర్స్ ఎవరు, ఎంత టైం పీరియడ్ వరకు ఉన్నారు, అండ్ తర్వాత ఎవరెవరు ఎంటర్ అయ్యారు అనేది కనిపిస్తుంది. అండ్ ఇంకొంచెం కిందకి వస్తే వాళ్ళు ఏ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేశారు, వాళ్ళ వెయిటేజ్ ఎంత, అంటే అది ఏ సెక్టార్ కి సంబంధించిన అంత డేటా ఇక్కడ ఉంటుంది. సో స్టార్టింగ్ నేను చెప్పాను కదా, మార్కెట్ పెరుగుతున్నప్పుడు ఓవరాల్ కేటగిరీ కన్నా ఇండెక్స్ కన్నా బెటర్ గా పెరగాలి, అండ్ చార్జెస్ తక్కువ ఉండాలి, లైక్ ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉండాలి. ఈ రెండు ఎలా చెక్ చేసుకోవాలో అర్థమైంది కదా. ఇప్పుడు మార్కెట్ పడుతున్నా వేరే వాటి కంటే కేటగిరీ కన్నా ఇండెక్స్ కన్నా తక్కువ పడాలి, ఇది ఎలా చెక్ చేసుకోవాలి. రిస్క్ అండ్ రేటింగ్ దగ్గరకు వచ్చి కొంత డౌన్ సైడ్ కి వస్తే మార్కెట్ వోల్టాలిటీ మెజర్స్ ఉంటాయి. అక్కడ పైకి పెరుగుతున్నప్పుడు కేటగిరీతో కంపేర్ చేస్తున్న ఇండెక్స్ తో కంపేర్ చేస్తున్న మనది ఎక్కువగా పెరుగుతుందా లేదా, పడుతున్నప్పుడు కేటగిరీతో కంపేర్ చేస్తే మనది ఎంత పడుతుంది అన్నది కూడా ఇక్కడ మీరు కంపేర్ చేసుకోవచ్చు. సో పెరుగుతున్నప్పుడు చాలా బాగా ఎక్కువగానే పెరుగుతుంది, పడుతున్నప్పుడు కూడా కేటగిరీ పడేదానికంటే మనది ఇంకా ఎక్కువ పడుతుంది. సో ఇండెక్స్ కన్నా కేటగిరీ కన్నా మనం చేసిన ఇన్వెస్ట్మెంట్ క్వాంట్ మ్యూచువల్ ఫండ్ పెరిగినా బాగానే పెరుగుతుంది, పడుతున్నా చాలా ఎక్కువగానే పడుతుంది. ఆ టూ మచ్ వోలటైలిటీ కాబట్టి స్టాండర్డ్ డీవియేషన్ కూడా మీకు చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఈ రిస్క్ వోలటైలిటీ మెజర్స్ ఆల్ఫా బీటా షార్ప్ రేషియో స్టాండర్డ్ డీవియేషన్ వీటన్నిటి గురించి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి అగైన్ అండ్ అగైన్ వీటిని మళ్ళీ ఇక్కడ డిస్కస్ చేయాలనుకోవట్లేదు, టూ మచ్ వీడియో లెంత్ వెళ్తుంది. ఇలా మీరు ఒక సింగిల్ మ్యూచువల్ ఫండ్ ని కంపేర్ చేసుకోవచ్చు. ఇలా డేటా తీసుకోండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఎక్సెల్ షీట్ కూడా నేను మీకు కామెంట్ సెక్షన్ లో ఇస్తాను. ఇలా ఒక్కొక్క దాని రిలేటెడ్ గా మీరు డేటాను తీసుకోవచ్చు. లేదంటే కంపేర్ మ్యూచువల్ ఫండ్స్ అని టైప్ చేయండి గూగుల్లో, వచ్చే వెబ్సైట్ ని ఓపెన్ చేసి మీకు నచ్చిన మ్యూచువల్ ఫండ్స్ ని ఎంటర్ చేసి అక్కడికి డౌన్ సైడ్ కి వస్తూ ఆ మ్యూచువల్ ఫండ్స్ అన్నిటిని కూడా వాటి రిలేటెడ్ గా ఉన్న పారామీటర్స్ ఏంటి అనేది కూడా మీరు ఇలా ఒకే దాంట్లో కూడా కంపేర్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ కొన్ని ఫ్యాక్టర్స్ ని పెట్టుకొని ఓవరాల్ మ్యూచువల్ ఫండ్స్ లోంచి కొన్నిటిని ఫిల్టర్ చేస్తాం. ఫిల్టర్ చేసిన తర్వాత నేనైతే పర్సనల్ గా ఇండివిజువల్ గా ఒక్కొక్క మ్యూచువల్ ఫండ్ లోకి వెళ్ళి ఎందుకు నేను ఇన్వెస్ట్ చేయకూడదు, ఇన్వెస్ట్ ఎందుకు చేయాలంటే అన్నిట్లోనే ఏదో ఒకటి కనిపిస్తుంది, ఎందుకు చేయకూడదు, ఏదైనా ఫ్యాక్టర్ తో అవాయిడ్ చేయొచ్చా నేను చూస్తాను. అలా చేసిన తర్వాత ఏవైతే నాకు ఇంకా బెస్ట్ గా కనిపిస్తాయో వాటిని ఫర్దర్ గా కంపేర్ చేసి నేను ఒక బెస్ట్ సెలెక్ట్ చేసుకుందాను ప్రయత్నిస్తాను. అలా నేను సెలెక్ట్ చేసుకుంటున్న మ్యూచువల్ ఫండ్స్ ఇవి. సో మార్నింగ్ స్టార్ వెబ్సైట్ లో నేను ఇందాక చూపించిన విధంగా మీరు వెళ్ళి చూసారంటే రిటర్న్స్, ఎక్స్పెన్స్ రేషియో, రిస్క్ అండ్ వోల్టాలిటీ మెజర్స్ ఆ రేషియోస్ కనిపిస్తాయి. మార్కెట్ పడుతున్నప్పుడు పెరుగుతున్నప్పుడు మీ మ్యూచువల్ ఫండ్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది కనిపిస్తుంది. వాళ్ళ పోర్ట్ఫోలియోలో ఏ స్టాక్స్ ఉన్నాయి, వాళ్ళు ఏ సెక్టార్స్ కి వెయిటేజ్ ఇస్తున్నారు, అండ్ వాళ్ళ దగ్గర క్యాష్ ఎంత, రీసెంట్ టైమ్స్ లో క్యాష్ అయినా పెరుగుతుందా లేదా అనేది కనిపిస్తుంది. ఈ డేటా అంతా మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇది సింగిల్ గా చూస్తున్నప్పుడు కంపేర్ మ్యూచువల్ ఫండ్స్ అని గూగుల్లో సర్చ్ చేశారంటే మీకు వస్తున్న వెబ్సైట్ లో కూడా మీరు కావాలనుకున్న మ్యూచువల్ ఫండ్స్ ని ఎంటర్ చేసి కూడా మ్యూచువల్ ఫండ్స్ ని కంపేర్ కూడా ఒకే దగ్గర 3-4 మ్యూచువల్ ఫండ్స్ ని కూడా కంపేర్ చేసి ఒక బెస్ట్ మ్యూచువల్ ఫండ్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఎంటైర్ ఎక్సెల్ షీట్, ఈ డేటా మొత్తాన్ని కూడా నేను మీకు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో లింక్ గా ఇస్తున్నాను. డౌన్లోడ్ చేసి ఆ ఇండివిజువల్ మ్యూచువల్ ఫండ్స్ ని కూడా మీరు మీ ఓన్ అనాలిసిస్ చేయొచ్చు. మంచిగా ఇన్వెస్ట్ చేసి మీకు, మీ కుటుంబ సభ్యులకు వెల్త్ ని క్రియేట్ చేసుకుంటూ మీరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అండ్ ఈ వీడియోలో ఇప్పటి వరకు నేను చెప్పిన కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్ గా ఏ పాయింట్ లో అనిపించినా తప్పకుండా లైక్ చేయండి. అండ్ మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపించి ఫర్దర్ గా ఛానల్ ని సపోర్ట్ చేయాలనుకుంటే మన ఛానల్ కి సంబంధించిన అకౌంట్ ఓపెనింగ్ లింక్స్, మీరు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్న మ్యూచువల్ ఫండ్స్, ETF స్టాక్స్ వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్న డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ లింక్స్ ఉంటాయి డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో. అండ్ మీరు ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకున్న టర్మ్ కానీ, హెల్త్ కానీ, మరి ఈవెన్ క్రెడిట్ కార్డ్స్ మీరు అప్లై చేయాలనుకుంటున్న వాటికి సంబంధించిన మన ఛానల్ రిఫరల్ లింక్స్ ఇఫ్ మీరు మమ్మల్ని సపోర్ట్ చేయాలనుకుంటేనే మీకు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో ఉంటాయి. మన ఛానల్ నుంచి వస్తున్న కంటెంట్ బాగుంది, వెళ్ళి ఫర్దర్ గా సపోర్ట్ చేద్దాం అనుకున్నప్పుడు మాత్రం తప్పకుండా లింక్స్ ద్వారా వెళ్ళి అకౌంట్స్ ని ఓపెన్ చేసుకోవడానికి ప్రయత్నించండి. సరే, మరి ఉంటాను. టేక్ కేర్. జై హింద్.